ఇప్పుడు మనం ఒక పాట పాడాలంటే ఏం చేస్తాం? ఎర్రటి ఎండలో కూడా వర్షంలో సల్లో దర్శనం చేయాలి. అంటే ఎలా చేస్తాం? సల్లో తడితేనే వస్తుంది, కానీ అలా నటిస్తే పిచ్చోడు అనుకుంటారు, పిచ్చి పిచ్చుకుంటుంది, అందరు నవ్వుతారు, మనల్ని మనం పూర్తిగా కోల్పోవాలి కదా. అలా ఉంటుంది అనమాట. ఒక పాట అలా పాడాలి. ఓకే. నటన కూడా అలాగే చేస్తారు సినిమాలో, షూటింగ్లో. అలా చేస్తేనే మనకు డిఫరెంట్గా కనబడుతుంది అనమాట సినిమాలో. అట్లా పాత్రలో తిరుగు అట్లా చేస్తారంటే. ఓకే, తెలిసిందే. ఎర్రటి ఎండలో కూడా చల్లగా నటిస్తట్టుంటుందో అంత భిన్నంగా నటించాలి. అంటే ఈ వాతావరణానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అంటే గ్రహాంతరవాసిలాగా, గ్రహాంతరవాసికి మన గ్రహంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగా ఉంటాడు కదా, మన బిహేవింగ్ అంతా వేరే ఉంటుందిగా. అట్లా ఇక్కడ మూమెంట్కు భిన్నంగా ఉండాలి, మరో మూమెంట్లా చేయాలంటే కంప్లీట్ 100%. అంటే మనిషికి జంతువు కొంత డిఫరెంట్ ఉండాలన్నమాట. ఇలా పాట పాడాలి. అలాగే కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలన్నమాట. ఓకే, కంటెంట్ ఇలాగే తయారు చేయాలి. ఒక సినిమా షూటింగ్ ఎలా తీస్తారంటే, ఇప్పుడు ఒక శవం పడుకుంది. ఇప్పుడు మనం అంటే మనము మన ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా, కానీ మనము మన ఆలోచనలు ఇవన్నీ కాకుండా మన శవం ఉన్నది అనుకో, అలా మనం ఉన్నాం, మన ఆలోచనలు ఉండవు. మన శవం ఎలా ఆలోచిస్తుందో ఆలోచించండి. మనకు భిన్నంగా వస్తుంది, మనకు భిన్నంగా మనం ఊహించడం, మనం ఊహిస్తే అది మన ఊహ అవుతుంది. దాని ఊహ అయిందని మనకు తెలియంది అదే సినిమా కావచ్చు. అట్లా అనమాట. బహుశా పాటలు రాయడం కూడా ఇలాగే కావచ్చు. అలాగే పాట ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక పెద్దోడు చిన్న పిల్లోనిలా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? అందరు పిచ్చోడు అనుకుంటారు, వింతగా చూస్తారు కదా. కానీ అలాగే పాట పాడే విధానం అలాగే ఉంటుంది. అలాగే ఒకడు ఆడమలా గొంతుతో పాడితే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. కానీ అలా చేస్తే భిన్నంగా ఉంటుంది కదా, పిచ్చోడు అనుకుంటారు కదా. కావాలని చేస్తే అలా చేయాలంటే పాట అలా పాడాలి. కంటెంట్ మేకింగ్ కూడా ఇలాగే చేయాలి. సినిమా షూటింగ్, సినిమాల్లో నటన ఇలాగే చేయాలి.